హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? ఈరోజు వచ్చి సింపుల్గా టేస్టీగా ఉండే మటన్ పులావ్ చికెన్ కర్రీ చేద్దాం. చూడండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, సేమ్ నేను చెప్పినట్టే. ఫస్ట్ వచ్చేసి మటన్ని శుభ్రంగా క్లీన్ చేసుకునేసి తర్వాత దాంట్లో 1 స్పూన్ కారం, 1 స్పూను సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 4 లవంగాలు, 1 అంగుళం ముక్క దాల్చిన చెక్క, 1 బిర్యానీ ఆకేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించాలి. 4 విజిల్లు వచ్చేలాగా ఉడికియాలన్నమాట. హాఫ్ బాయిల్ అయిపోతే సరిపోతుంది. 4 విజిల్లు వచ్చాక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు 4 విజిల్లు వచ్చేలోపు మనం చికెన్ కర్రీ చేద్దాం. చూద్దామండి. ఫస్ట్ వచ్చేసి స్టవ్ వెలిగించేసి బాండిల్ పెట్టేసి అందులో కొంచెం నూనె వేసేసి పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. అవి బాగా ఎర్రగా వేగాక కొంచెం కరివేపాకు వేసి ఒకసారి కలుపుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం వేగాక టమాటాలు వేసేయాలి. ఇలా కలుపుకోవాలన్నమాట. ఎర్రగా వేగాలి. ఎర్రగా అయితే టేస్ట్ బాగుంటుంది చికెన్ కర్రీకి ఎప్పుడైనా. ఇప్పుడు టమాటాలు వేసి ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం సాల్ట్ వేసి తొందరగా మగ్గిపోతాయి టమాటాలు, మెత్తబడిపోతాయి అన్నమాట. 1/2 స్పూన్ పసుపు వేసేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేస్తే ఒక 5 నిమిషాలు అట్లా బాగా మగ్గిపోతాయి. ఇలా మెత్తగా మగ్గిపోతాయి అన్నమాట. ఇప్పుడు చికెన్ వేసేసుకోవాలి. మనం ఫస్ట్ ఉప్పు, కారం, పసుపు కలిపి పెట్టుకున్న చికెన్ వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఒకసారి కలుపుకొని అందులో వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ వచ్చేలాగా ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి. ఇలా మంచిగా కలుపుకొని ఒకసారి మూత పెట్టేస్తే ఒక 10 నిమిషాలకి ఇలా వాటర్ వచ్చేస్తుంది. తర్వాత మళ్ళీ కొంచెం కలుపుకొని ఇంకా కొంచెమే వచ్చింది వాటర్, ఇంకా బాగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు నేను మసాలా పట్టుకుంటున్నాను. మిక్సీ జార్లో కొంచెం జీడిపప్పు, కొంచెం కొబ్బరి, ధనియాలు, గసగసాలు, మిరియాలు, చెక్క, లవంగాలు వేసేసి మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఈ బాగా ఉడికిపోయినట్లో దాంట్లో వేసేయాలన్నమాట. వేసేసి ఒకసారి కలుపుకోవాలి. ఇది మటన్లోకి, పులావ్లోకి చాలా బాగుంటుంది. రోటీలోకి, పుల్కాలోకి, చపాతీలోకి, ఇంకా రైస్లోకి, మన బటర్ నాన్లోకి చాలా బాగుంటుంది అన్నమాట. ఒకసారి సేమ్ నేను చెప్పినట్టు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సేమ్ ఇలాగే చేయండి. ఇప్పుడు మనం బిర్యానీ కోసం స్టవ్ పెద్ద నేను ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను, అందుకని పెద్దది తీసుకున్నాను. ఇప్పుడు కావాల్సినవి చూద్దాం. జీరా పౌడర్, ధనియాల పౌడర్, కారం, సాల్ట్, పసుపు, మటన్ మసాలా, గరం మసాలా తీసుకున్నాను. అవి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు హోల్ గరం మసాలా, చెక్క, ఇలాచి, సాజీరా, ఆ బిర్యానీ ఆకు, అది మరాఠీ మొగ్గ, ఈ జాపత్రి అంటారు కదా, అవి, బండ, మిరియాలు, అనాస పువ్వు, ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు డేక్షాలో కొంచెం ఆయిల్ వేసేసి కొంచెం నెయ్యి వేసాను. అది కాగేలోపు చికెన్ బాగా మగ్గిపోయింది కదా, అందులో ఒక వాటర్ వేసింది కట్ అయింది. అందుకనేసి నేను 1.5 గ్లాస్ వాటర్ పోసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉడికించేస్తే మీడియం ఫ్లేమ్లో పెట్టి తర్వాత కొత్తిమీర వేసి స్టవ్ దించేసేయండి చికెన్ కర్రీని. ఇది మటన్లో వచ్చేసి హోల్ గరం మసాలా ఫస్టే వేసాను. అవి తర్వాత పచ్చిమిరపకాయలు, కొంచెం హోల్ గరం మసాలా వేగాక కొంచెం పచ్చిమిరపకాయలు వేసి ఒకసారి కలిపాను అనమాట. అది స్కిప్ అయిందండి. తర్వాత ఆనియన్స్ వేసి బాగా ఎర్రగా వేగాలి. ఆనియన్స్ ఇలా ఎర్రగా వేగాలన్నమాట. కలుపుతూ ఉండాలి, మళ్ళీ అడుగంటుంది. ఎర్రగా వేగాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. నేను ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి ఎక్కువ వేస్తున్నాను. మీరు కొంచెం చేస్తే కొంచెం వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఒకసారి కలుపుకోవాలి. మూత పెట్టేసి కొంచెంసేపు వేగనివ్వాలన్నమాట. తర్వాత టమాటాలు వేసేయాలి. టమాటాలు వేసి కొంచెం సాల్ట్ వేస్తే మంచిగా మగ్గిపోతాయి ఎప్పుడైనా.
టమాటాలు వేసేయండి. ఎప్పుడు ఇట్లా టమాటాలు తొందరగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేసామనుకోండి తొందరగా మగ్గిపోతాయి అన్నమాట, లేట్ అవ్వదు. మూత పెట్టేసేయాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇలా మగ్గిపోయాక కలుపుతూ ఉండాలి. అవి వేగాక లేకపోతే అడుగంటేస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, అడుగంటేస్తుంది అన్నమాట. కలుపుతూ దగ్గర ఉండి కలుపుతూ మూత పెట్టేసాలి. ఇలా మెత్తగా మగ్గిపోతాయి అన్నమాట. ఇప్పుడు బాగా మగ్గిపోయినాయి కదా, ఇందులో మనం మసాలా వేసేద్దాం. ఇప్పుడు జీరా పౌడర్, తర్వాత ఒక 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్ వేసాను, ఒక 2 స్పూన్లు ధనియాల పొడి, తర్వాత సాల్టు, 1/2 స్పూన్ పసుపు, సాల్టు, 4 స్పూన్ల కారం. కారం మీకు సరిపడినంత కారం వేసుకోండి, నాకు కావాలి బట్టి మీకు సరిపడినంత సాల్టు, కొంచెం మటన్ మసాలా 1 స్పూను, గరం మసాలా ఒక 2 స్పూన్లు వేసాను. వేసేసి కలుపుకోండి మంచిగా. అవి బాగా వేగాలన్నమాట, దగ్గర ఉండండి, లేదంటే అడుగంటేస్తుంది. మసాలా వేసాం కదా, అడుగంటుతాయి అన్నమాట. ఇప్పుడు పుదీనా వేసేయాలి. పుదీనా 1 కప్పు పుదీనా వేసేసి ఒక 1/2 కప్పు కొత్తిమీర వేసుకోవాలి. 1/2 కప్ కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలన్నమాట మంచిగా. ఇలా బాగా కలుపుకోవాలన్నమాట, అడుగంటకుండా కలుపుకొనేసి 1 కప్పు పెరుగు వేసేయాలి. ఇప్పుడు 1 కప్ పెరుగు వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఆయిల్ పైకి తేలేలాగా ఉడికించాలన్నమాట. ఇలా బాగా ఉడికించాలి, ఆయిల్ పైకి తేలేలాగా. ఇప్పుడు మనం ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా మటను, అది మటన్ వేసేసి మటన్లో వచ్చిన వాటరు తీసి పక్కన పెట్టేసాను నేను. మళ్ళీ ఎసురులో కొలిచి పోస్తాను అనమాట, కొలతకు ఉంటుంది కదా, అందుకనేసి. అవి బాగా మసాలా అంతా మటన్కి పట్టేలాగా బాగా ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. ఇలా ఉడికాక ఇప్పుడు ఎసురు పోద్దాం. గ్లాస్ బియ్యానికి, మా నార్మల్ బియ్యం అయితే గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు పోసుకోండి. అదే బాస్మతి రైస్ అనుకో, గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాసు వాటర్ పోయండి. తర్వాత నేను వాటర్ పోసాను, బాస్మతి అది మటన్లో వాటర్ పోసాను. తర్వాత ఇప్పుడు మామూలు వాటర్ పోస్తున్నాను అనమాట. పోసేసి ఒకసారి కలుపుకొని ఇప్పుడే ఉప్పు కారం తక్కువైతే వేసుకోండి. చూసుకొని ఒకసారి, నాకు ఉప్పు కారం కొంచెం తక్కువ ఉంది, అందుకని కారం ఉప్పు కొంచెం వేసాను. వేసేసి మూత పెట్టేసి బాగా నురుగ రావాలన్నమాట. అంటే పొంగాలి, తెల్లగా ఆగాలంటారు కదా, తెల్లగా ఆగాలన్నమాట. ఇలా కాగినాక ఇప్పుడు రైస్ వేసుకోవాలి. 1/2 అవర్ ముందే బాస్మతి రైస్ నేను కడిగి నానబెట్టేస్తున్నాను. అవి వేసేసి ఒకసారి కలుపుకున్నాను. బాస్మతి రైస్ వేసి ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ అలా ఉడికించాలన్నమాట. ఇది ఇలా ఉడికాక ఇప్పుడు వచ్చేసి ఒకసారి కలుపుకోవాలి. ఎందుకంటే పుదీనా అంతా పైకి మొత్తం ఆకులన్నీ పుదీనా ఆకులు, కొత్తిమీర ఆకులన్నీ పైకి తేలి ఉంటాయి కదా, అవన్నీ ఒకసారి కలుపుకొనేసి నీట్గా పెట్టేసుకొని కొంచెం నెయ్యి వేసేయాలి పైన. ఇలా నెయ్యి పైన వేసుకుంటే చాలా బాగుంటుంది, మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఇలా పైన నెయ్యి వేస్తే ఇప్పుడు తీసి పక్కన పెట్టేసి కింద అడుగంటకుండా ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టేసి ప్యాన్ పెట్టేసి ఇప్పుడు అది బిర్యానీ పాట్ పెట్టేసి
బిర్యానీ పాట్ అంటున్నా, పలావ్ పాట్ పెట్టేసి ఇప్పుడు మళ్ళీ దాని మీద బరువు పెట్టేస్తే, దమ్ పెట్టేస్తే ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టి ఉంచామనుకో చాలా బాగా ఇలా పొడి పొడిలాడుతూ వస్తుంది అనమాట. ఒక మంచి టేస్ట్ ఉంటుంది. నిజంగా చెప్తున్నా, చాలా బాగుంది. ఆ రోజు నేను చేసిన రోజు కూడా చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. సేమ్ ఇలానే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది చూడండి మటన్ ఎంత నీట్గా ఉడికిపోయిందో, బాగా మెత్తగా ఉడికిపోయింది అనమాట. మటన్ చాలా బాగుంది, కరెక్ట్గా ఉడికింది. పిల్లలు కూడా చాలా బాగా ఇష్టంగా తిన్నారు. చికెన్ కర్రీ నేను వేయలేదులేండి దీంట్లో, ప్లేట్లో చికెన్ కర్రీతో మటన్ పులావ్ తింటుంటే చాలా చాలా టేస్టీగా ఉన్నింది. ఒకసారి ట్రై చేయండి, సేమ్ నేను చెప్పినట్టే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్. చూడండి ఎంత టేస్టీగా ఉందో. పిల్లలు మళ్ళీ మళ్ళీ అడిగి వేయించుకొని తిన్నారనమాట. చాలా బాగుంది. ఒకసారి చేయండి సేమ్ ఇలాగే. ఓకేనండి, బాయ్.